దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 42. కొన్ని క్షణాలకి లాయర్ అవంతి ముందు పేపర్స్ పెట్టి, మీరు వీటి మీద సైన్ చేస్తే ఆ మహర్షి గారికి నోటీస్ పంపిస్తాను అంటాడు. అవంతి మరేమీ ఆలోచించకుండా పేపర్స్ మీద సైన్ చేస్తుంటుంది. అది చూసి గౌతమ్ శత్రువు పతనానికి సంతోషపడుతుంటాడు. మీరు కోర్టు హీరింగ్ వరకు కాంప్రమైజ్ కాకుండా ఉంటే ఖచ్చితంగా ఈ కేస్ మనమే గెలుస్తాం మేడం అంటాడు లాయర్. నేను కాంప్రమైజ్ అయ్యే సమస్యే లేదు, ఖచ్చితంగా ఈ తీర్పు మాకు అనుకూలంగా రావాలి అంటుంది అవంతి సైన్ చేస్తూ. గౌతమ్ నవ్వి, చూశారు కదా, నాకంటే ఎక్కువ నా స్నేహితురాలే నా శత్రువుని ఓడించాలని మొండిగా ఉంది అంటాడు. అవంతి పేపర్స్ మీద సైన్ చేసి గౌతమ్కి ఇస్తూ, ఒకసారి నువ్వు కూడా చూడు గౌతమ్ అంటుంది. గౌతమ్ ఆ పేపర్స్ని చెక్ చేసి లాయర్కి ఇస్తూ, బహుశా రేపే ఆ మహర్షి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వచ్చు, త్వరగా అతనికి నోటీసులు అందేటట్టుగా చూడండి అంటాడు. ఇవాళ రేపు కోర్టుకి సెలవులు, ఎల్లుండి అతనికి నోటీసులు పంపించే ఏర్పాటు చేస్తాను. నోటీసులు వెళ్ళిన తర్వాత మహర్షి కోర్టుకి అటెండ్ కావడానికి మినిమం ఓ 15 రోజులు టైం ఉంటుంది. అప్పటికే ఈ న్యూస్ బయటకు వస్తుంది. మహర్షి కోర్టుకి వస్తున్నాడంటే ఇక ఈ న్యూస్ అప్పుడు ఇంకా సెన్సేషనల్ అవుతుంది. మీరు కోరుకున్నట్టుగా మహర్షి కంపెనీ బ్రాండ్ పూర్తిగా పడిపోవాలంటే ఓ 15 రోజుల వరకు వెయిట్ చేయాలి అంటాడు లాయర్. ఇన్ని రోజులు వెయిట్ చేశాను, ఈ 15 రోజులు వెయిట్ చేయలేనా? ప్రొసీడ్ అవ్వండి అంటాడు గౌతమ్. ఓకే గౌతమ్ గారు, వస్తాను మేడం. కోర్టు తీర్పు మనకు అనుకూలంగా రావాలంటే మీరు అతని రిక్వెస్ట్లకి బెదిరింపులకి లొంగిపోయి కాంప్రమైజ్ రాకుండా జాగ్రత్తగా ఉండండి అంటాడు. అతని బెదిరింపులకి లొంగిపోయేదాన్ని కాదు నేను, ఇది నేను ధైర్యంగా ఎదుర్కొంటాను అని చెప్తుంది. గుడ్, అలాగే ఉండండి అని చెప్పి లాయర్ వెళ్ళిపోతాడు. గౌతమ్, అవంతి ఇద్దరు వాళ్ళకు జరిగిన అన్యాయం మీద మహర్షి గురించి కోపంగా ఆలోచిస్తుంటారు. మరుసటి రోజు మహర్షి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి బెనర్జీ గారితో కలిసి ఇంటికొస్తాడు. నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మహర్షి అంటాడు బెనర్జీ గారు మహర్షికి ఎదురుగా కూర్చుంటూ. ఏంటి ఆ విషయం అని అడుగుతాడు మహర్షి. అవంతి మన కంపెనీ మీద కోర్టుకు వేయడానికి సైన్ చేసిందంట. ఈ విషయం నాకు అవంతి ఇవాళ ఉదయమే చెప్పింది. అవంతి సైన్ చేసిన పేపర్స్ కోర్టు వరకు వెళ్తే ఇక మన కంపెనీ గురించి అందరూ బ్యాడ్గా మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు అంటాడు. అది విని మహర్షి కంగారు పడుతూ, ఆ మొండిదానికి ఎన్నిసార్లు చెప్పి చూసినా వినలేదు బెనర్జీ గారు అంటాడు కాస్త కోపంగా. నేను కూడా అవంతికి ఎంతో చెప్పి చూశాను మహర్షి, అయినా ఉపయోగం లేకుండా పోయింది. అవంతి సైన్ చేసిన పేపర్స్ కోర్టుకు వెళ్ళగానే ఈ న్యూస్ బయటికి వచ్చి మన కంపెనీ గురించి చెడుగా మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తే ఇక ఆ తర్వాత అవంతి కాంప్రమైజ్కి వచ్చినా కూడా మన కంపెనీకి వచ్చిన బ్యాడ్ నేమ్ ప్రభావం మాత్రం అలాగే ఉంటుంది. ఈ సమస్య నుండి బయటపడటానికి ఏదో ఒక దారి దొరుకుతుందేమో చూడు మహర్షి. మీ అమ్మగారి మీద నీకున్న అభిమానంతో జీవన అని తన పేరు మీద కంపెనీ స్టార్ట్ చేసి కొద్ది రోజుల్లోనే జీవన అంటే ఒక బ్రాండ్గా నిలబెట్టావు. ఇప్పుడు అవంతి కారణంగా నీ కష్టం బూడిదలో పోసిన పన్నీర్ అవుతుందని తలుచుకుంటేనే కష్టంగా ఉంది. ఇది ఇలా జరిగితే నువ్వు ఓడిపోయేది గౌతమ్ దగ్గర కాదు, రాజశేఖర్ ఆ డేవిడ్ కింద ఓడిపోయిన వాడివి అవుతావు అని చెప్తాడు. ఇలా బెనర్జీ గారు కొద్దిసేపు మాట్లాడి వెళ్ళిపోతాడు. బెనర్జీ గారి మాటలు మహర్షి మనసుని ఇంకా బాధాకరమైన ఆలోచనలకు గురి చేస్తుంటాయి. సార్, కాఫీ తాగుతారా అంటూ సర్వెంట్ వచ్చి అడుగుతుంది. వద్దు అని చెప్తాడు. సర్వెంట్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మహారాణి లేని ప్యాలెస్ని తలపిస్తూ లగ్జరీగా కనిపిస్తున్న ఆ ప్రదేశాన్ని చుట్టూ చూసి బాధగా సోఫా నుంచి లేచేసరికి గాయం దగ్గర కాస్త నొప్పిగా అనిపిస్తుంటుంది. నొప్పి కలిగిన బాధతో చెయ్యిని
ఆ గాయం దగ్గర పెట్టుకొని నిదానంగా స్టెప్స్ ఎక్కి తన రూమ్ వైపు పైకి వెళ్తుంటాడు. విశాలంగా ఇంటీరియర్ డెకరేషన్తో అందంగా ఉన్న రూమ్ అంతా చూసి కబోర్డ్ వైపు వెళ్తుంటాడు. కబోర్డ్ దగ్గరికి వెళ్ళి దానిని ఓపెన్ చేసి కాస్త చాటుగా దాచిపెట్టినట్టు పెట్టిన ఒక ఫోటో ఫ్రేమ్ని చేతిలోకి తీసుకుంటాడు. అది తన కన్న తల్లి అయిన జీవన ఫోటో. చిరునవ్వుతో లక్ష్మీదేవిలా అందంగా కనిపిస్తున్న తల్లి ఫోటోని హృదయానికి హత్తుకొని గతం తాలూకు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కన్నీళ్ళు పెడుతుంటాడు. అలా ఎంతసేపు తల్లి ఫోటో పట్టుకొని కంటతడి పెట్టాడో అతనికే తెలియదు. చివరికి కన్నీళ్ళు తుడుచుకొని ఆ ఫోటో వైపు అభిమానంగా చూస్తూ, నీ కోడలే నా పతనాన్ని కోరుకుంటుందమ్మా. తన పంతం ముందు నేను ఏమీ చెలిని నిస్సాయులాగా మిగిలిపోతున్నాను అని అనుకొని ఆ ఫోటోని ఎంతో ప్రాణంగా మళ్ళీ ఆ కబోర్డ్లో చాటుగా పెట్టి కబోర్డ్ క్లోజ్ చేస్తాడు. ఆ పక్కనే ఉన్న మరో కబోర్డ్ డోర్ ఓపెన్ చేసి ఎంతో అపురూపంగా దాచిపెట్టుకున్న అవంతి మెడలో కట్టిన మంగళసూత్రాలను తీసి చూసుకుంటూ తన మెడలో ఆ మంగళసూత్రాలను కట్టిన క్షణాలను, తన మెడలో నుంచి వాటిని తెంపిన క్షణాలను తలుచుకుంటూ కన్నీళ్ళు పెడుతుంటాడు. కొన్ని క్షణాలకు వాటిని కూడా మళ్ళీ యథాస్థితిలో పెట్టి తర్వాత తన వైన్ సెల్ఫ్ దగ్గరికి వెళ్ళి మందు బాటిల్ తీసుకొని సోఫా దగ్గరికి వచ్చి కూర్చొని గ్లాసులో డ్రింక్ పోసుకుని తాగుతుంటాడు. ఆ మందు మత్తు ఎక్కువయ్యే కొద్దీ మహర్షి కళ్ళలో కన్నీళ్లు కూడా ధారాళంగా ప్రవహిస్తుంటాయి. సర్వెంట్ వచ్చి భోజనం అని అడిగినా కూడా వద్దని చెప్పి ఆ రోజంతా భోజనం కూడా చేయకుండా మందు తాగుతూ కూర్చుంటాడు. మరుసటి రోజు ఎర్లీగానే ఆఫీస్కి చేరుకొని కొన్ని గంటల్లో రాబోయే సమస్య నుంచి ఎలా ఎదుర్కోవాలని ఆలోచిస్తూ ఉంటాడు. కానీ ఎంత ఆలోచించినా దానికి పరిష్కారం లభించక బాధపడుతుంటాడు. అదే సమయంలో అవంతి వంట చేసుకుంటూ, మహర్షి గారు నిన్ననే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. చివరిసారిగా మహర్షి గారిని ఆ రోజు హాస్పిటల్లో కలవడం తప్ప మళ్ళీ ఇంతవరకు చూడలేదు. కనీసం ఫోన్ కూడా చేయలేదు. ఒక్కసారి ఫోన్ చేసి హెల్త్ విషయం గురించి కనుక్కుంటే ఎలా ఉంటుంది అని అనుకుంటుంది. అలా అనుకోగానే మనసు ఊరుకోలేక మహర్షికి కాల్ చేస్తుంటుంది. అవంతి ఆలోచనతోనే ఉన్న మహర్షి అవంతి కాల్ చూసి ఆశ్చర్యపోతూనే లిఫ్ట్ చేసి హలో అంటాడు. ఆరోగ్యం ఎలా ఉంది మహర్షి గారు? పూర్తిగా కోలుకున్నారా అని అడుగుతుంది. ఆ క్షణం నిజాయితీగానే మహర్షి ఆరోగ్యం గురించి బాధపడుతూ, ఈ బాగోగులు అడగటానికి ఏం తక్కువ లేదు అని మహర్షి మనసులో తిట్టుకొని, పూర్తిగా కోలుకున్నాను, ఆఫీస్ కూడా వచ్చాను అని కోపంగానే సమాధానం ఇస్తాడు. ఏంటి అంత కోపంగా మాట్లాడుతున్నారు? మీతో ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే నేను మిమ్మల్ని ఏమైనా డిస్టర్బ్ చేశానా అని అడుగుతుంది అనుమానంగా. తన మాటలకి మహర్షి విసుగ్గా తల పట్టుకొని అదేమీ లేదు అంటాడు. మరి అంత కోపంగా ఎందుకున్నారు అని అడుగుతుంది. నా కోపానికి కారణం ఏంటో నీకు తెలీదా అని అడుగుతాడు మాటల్లో కోపాన్ని చూపిస్తూనే. ఆ కోపానికి కారణం అవంతికి అప్పుడు అర్థమయ్యి ఫోన్ స్పీకర్ ఆన్ చేసి నిర్లక్ష్యంగా ఫోన్ పక్కన పెట్టి వంట చేస్తూ మాట్లాడుతూ, ఓకే, మీ కోపానికి కారణం అర్థమైందిలే. ఇంకా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నారా? ఇక మీరు ఎంత ఆలోచించినా వేస్ట్. ఎందుకంటే నేను ఆల్రెడీ మీ మీద కోర్టుకి వేయడానికి సైన్ చేసి లాయర్కి పేపర్స్ ఇచ్చేశాను. కాస్త మీ టైం బాగుండి నిన్నటి వరకు కోర్టుకి సెలవంట. ఈరోజే నేను సైన్ చేసిన పేపర్స్ కోర్టుకి వెళ్తాయి. ఇక అప్పుడు మీ టైంని ఎవ్వరూ బాగు చేయలేరు. నోటీసుల కోసం ఎదురు చూస్తూ ఉండండి అంటుంది మాటల్లో వెటకారం చూపిస్తూ. ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నా కాస్త కూడా కనికరం చూపించకుండా ఇంత మొండిగా ఎలా ఉండగలుగుతున్నారు అని అడుగుతాడు అదే కోపంతో. అవంతి బాధగా నవ్వి, మీ గురించి తెలియనప్పుడు నేను కూడా నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళండి అని రోడ్డు మీద పట్టుకొని మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను.
అప్పుడు నేను కూడా మీలాగే కాస్త కూడా నా మీద కనికరం చూపించడం లేదేమిటా అని బాధపడ్డాను. ఇప్పుడు మీరిలా మాట్లాడుతూ ఉంటే నాకు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్న ఆ క్షణాలు గుర్తొస్తున్నాయి అంటుంది. ప్లీజ్ అవంతి గారు, కోర్టు టైం 10కి మీరు ఇప్పుడు తలుచుకున్నా ఆ పేపర్స్ కోర్టు వరకు వెళ్ళనివ్వకుండా నా ప్రాబ్లం సాల్వ్ చేయగలరు. చివరిసారిగా అడుగుతున్నాను అని అంటుండగానే, మీరు ఎన్నిసార్లు అడిగినా ఇక నో ఛాన్స్. నాకు కూడా ఆఫీస్కి టైం అవుతుంది. ఇక బాయ్. డైరెక్ట్గా కోర్టులో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను అని వెటకారంగానే చెప్పేసి ఫోన్ కట్ చేస్తుంది. మహర్షి కోపంగా ఫోన్ పెట్టేసి, ఎంతగా సాధిస్తున్నవే నన్ను అని తిట్టుకుంటూ గొడవ గోడగడియారం వైపు చూసేసరికి టైం 8 అవుతుంటుంది. ఎన్నో ఏళ్ళు కష్టపడి సంపాదించుకున్న నా సామ్రాజ్యానికి మరో 2 గంటల్లో మచ్చపడబోతుందన్నమాట. ఏదో ఒక రూపంలో ఈ 2 గంటల్లో ఏదైనా మిరాకిల్ జరిగితే బాగుండు అని మనసులో అనుకుంటాడు. తదాస్తు దేవతలు తదాస్తు అన్నట్టుగా తాన్య బస్సులో కూర్చొని అవంతికి ఫోన్ కాల్ చేస్తుంటుంది. అవంతి వంట చేస్తూ ఆ కాల్ చూసి, నిన్న తాన్య ఫోన్ చేసి బావతో మాట్లాడతాను అక్క అంటే ఆఫీసులో ఉన్న నాకు ఆయన వాయిస్ ఇమిటేట్ చేయడానికి ఇబ్బంది అయ్యి తర్వాత మాట్లాడదాంలే అని చెప్పేసి ఫోన్ పెట్టేశాను. ఇప్పుడు డైరెక్ట్గా ఫోన్ లిఫ్ట్ చేసి మహర్షి గారి వాయిస్తో మాట్లాడితే పోతుంది కదా అని అనుకొని గొంతు సవరించుకొని, హలో తాన్యా అంటుంది మహర్షి వాయిస్తో. మహర్షి వాయిస్ వినగానే తాన్య ఎక్సైట్మెంట్ అవుతూ, బావగారు మీరు ఇంట్లోనే ఉన్నారా అని అడుగుతుంది. ఇంట్లోనే కాదు, మీ అక్కతో కిచెన్లో ఉన్నాను అంటుంది మహర్షి వాయిస్తో. కిచెన్లో మీరేం చేస్తున్నారు బావగారు అని అడుగుతుంది ప్రశ్నార్థకంగా. అది విని అవంతి మనసులో ఆలోచించుకుంటూ, నేను చాలా హ్యాపీగా ఉన్నానని తాన్య అనుకోవాలి అని బాధగా అనుకొని, ఏం చేయను తాన్య, మీ అక్క బెడ్రూమ్లోనే కాదు కిచెన్లో కూడా నన్ను వదిలిపెట్టడం లేదు మరి. అందుకే తనతో రొమాన్స్ చేస్తూ వంటలో హెల్ప్ చేస్తున్నాను అంటుంది మహర్షి వాయిస్తో బాధపడుతూ చెప్తూ. అది విని తాన్య సంతోషపడుతూ, బావగారు మీరు మా అక్క ఫోన్ లిఫ్ట్ చేసి చాలా మంచి పని చేశారు. నేను మా అక్కకి ఒక సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుంటున్నాను. కాస్త మా అక్కతో రొమాన్స్ ఆపి మీరు కొంచెం పక్కకు వచ్చి నాతో మాట్లాడరా అని అడుగుతుంది. అవంతి ఇప్పుడే ఆశ్చర్యపోతూ, ఇది నాకే సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటుంది, ఏ సర్ప్రైజ్ ఇస్తుంది అని అనుకొని తిరిగి మాట్లాడుతూ, పక్కకి వచ్చాను తాన్యా, ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్పు అంటుంది మహర్షి వాయిస్తో. నేను మరో 2 గంటల్లో హైదరాబాద్ రాబోతున్నాను. ఇప్పుడు బస్ జర్నీలోనే ఉన్నాను. కాలేజీకి ఓ 10 రోజులు సెలవులు ఇచ్చారు. ఈ 10 రోజులు మీ ఇద్దరితో కలిసి మీ ఇంట్లో ఉందామని వస్తున్నాను బావగారు అని బాంబు పేలుస్తుంది. ఆ బాంబు తాకిడికి అవంతికి ఫ్యూజులు ఎగిరిపోయి కాళ్ళ కింద ఉన్న భూమి షేక్ అవుతున్నట్టుగా అనిపిస్తుంటుంది. దెబ్బకి పట్టిన చెమటల్ని కొంగుతో తుడుచుకుంటూ ఉంటుంది. ఇక్కడ తాన్య సంతోషంగా మాట్లాడుతూ, నేను హైదరాబాద్ వస్తున్న విషయం ఇంకా అక్కకు తెలియదు బావగారు. అందుకే అక్కకి మీరు ఇంకేదైనా కారణం చెప్పి తనని బస్ స్టాప్కి తీసుకురండి. అక్క నన్ను సడన్గా బస్ స్టాప్లో చూసి సర్ప్రైజ్ అవ్వాలి. ఎలా ఉంది ఈ సర్ప్రైజ్ ఐడియా అని అడుగుతుంది నవ్వుతూ. అవంతి తల పట్టుకొని, నువ్విచ్చింది సర్ప్రైజ్ కాదే, భయంకరమైన షాకింగ్. ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తుంటుంది. నేను మీ ఇద్దరితో కలిసి మీ ఇంట్లోకి అడుగు పెట్టాలని ఇలాంటి సర్ప్రైజ్ ఆలోచించాను. 2 గంటల్లో అక్కని తీసుకుని బస్ స్టాప్కి వస్తారు కదా బావగారు అని అడుగుతుంది తాన్య. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు అవంతి పరిస్థితి ఏంటి? ఇప్పుడు తనకి మహర్షి దిక్కా? వెళ్ళి మహర్షిని బతిమిలాడుతుందా? 2 గంటల్లో ఏం జరగబోతుంది? అవంతి మహర్షి మధ్య నెక్స్ట్ రాబోయే క్యూట్ సన్నివేశాలు ఎలా ఉండబోతాయి?
తెలుసుకోవాలి అంటే అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.